గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బీఆర్సీ మ్యాథ్స్ అకాడమీ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో సెషన్లో మనం అభ్యాసం 1.5లోని 3వ లెక్క నుండి 5వ లెక్క వరకు మనము బిట్స్ అన్నీ నేర్చుకుందాం. 3వ బిట్ చూడండి. ఇక్కడ x = log 3 to the base 2 మరియు y = log 5 to the base 2 అని ఇవ్వబడేది ఉంటే క్రింది వాటి విలువలను x yలలో తెలుపండి. అంటే దీని అర్థం ఏంటి? log 3 to the base 2 అని వచ్చినప్పుడల్లా మనం దాని ప్లేస్లో x అని రాయాలి. అదేవిధంగా log 5 to the base 2 అని వచ్చినప్పుడు దాని బదులుగా మనం y అనేది ఆ యొక్క పదాల బదులుగా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి లెక్క చూడండి. log 15 to the base 2. ఇక్కడ ఈ 15ను మనం ఏ విధంగా విడగొట్టవచ్చు? 3 5లు 15 అని విడగొట్టవచ్చు. ఆల్రెడీ మనకు బేస్ 2 అని ఇవ్వబడింది. ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక సూత్రాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఏంటా సూత్రం? log mn to the base a is equals to log m to the base a plus log n to the base a. అంటే వీటి మధ్యలో ఉండేటువంటి ఇంటూ అనేది మనకు ప్లస్ రూపంలోకి మారుతుంది. ఇక్కడ కూడా చూడండి, మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? log 3 to the base 2 ఇంటూ ప్లస్ లాగా మారుతుంది. log 5 to the base 2 log 5 to the base 2. ఇక్కడ log 3 to the base 2ని దాని బదులుగా మనం x అనేది రాయవచ్చు ఇక్కడ. అలాగే log 5 to the base 2ని మనం y అనేది రీప్లేస్ చేయవచ్చు. అప్పుడు మనకు జవాబు x + y అనేది వస్తుంది. ఇక్కడ అర్థమైంది కదా? రెండో లెక్క చూడండి. మనము log 7.5ను మనము 75/10 లాగా రాయొచ్చు. పాయింట్ పక్కన ఒక అంకె ఉంది కాబట్టి ఒక 0 అనేది మనకి ఇక్కడ వస్తుంది. బేస్ అనేది 2 ఇవ్వబడింది. ఇక్కడ సూక్ష్మీకరిద్దాం మనం. 5 1లు 5 5లు 25, 5 2 10. అంటే ఈ లెక్కను మళ్ళీ మనం ఏ విధంగా రాయొచ్చు? log 15/2 to the base 2. దీన్ని భూమిని మనము డివైడ్ చేసి రాసినప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? log 15 to the base 2 మైనస్ log 2 to the base 2. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందులాగా 15ను 3 × 5 అని విడగొట్టాలి. log 2 to the base 2 వాల్యూ 1. ఇక్కడ మళ్ళీ log 3 to the base 2 ఇంటూ అనేది ప్లస్ లాగా మారుతుంది. log 5 to the base 2 log 5 to the base 2 మైనస్ 1. ఇక్కడ ఆల్రెడీ ఇవ్వబడింది log 3 to the base 2 బదులు x అండ్ log 5 to the base 2 వాల్యూ y అని ఇవ్వబడింది కాబట్టి దీని బదులుగా x వస్తుంది, దీని బదులు y అండ్ -1. సో ఆన్సర్ x + y -1 అనేది దీని యొక్క జవాబు అవుతుంది. మూడో లెక్కను కనుక మనం గమనించేది ఉంటే ఇక్కడ 60ని మనం ఘాత రూపంలోకి మార్చుకోవాలి. ఏ విధంగా మారుస్తాము? 2 30లు 60, 2 15లు, 3 5లు. అంతేనా? అంటే దీన్ని మనము ఏ విధంగా రాయొచ్చును? log 2² × 3 × 5 to the base 2. ఇప్పుడు వీటిని కనుక మనం విస్తరించి రాసేది ఉంటే ఏ విధంగా వస్తుంది? log 2 to the power of 2 to the base 2 ప్లస్ log 3 to the base 2 ప్లస్ log 5 to the base 2. అండ్ ఇక్కడ ఈ 2 అనేది ముందుకు వస్తుంది మన సూత్రం ప్రకారం. అలాంటప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 ×
log 2 to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2. 2 ఇంటూ మనకి ఒక సూత్రం ఉంది ఆల్రెడీ, log a to the base a వాల్యూ 1. సో దాని ప్రకారంగా దీని విలువ 1. అలాగే ఇది లెక్క ప్రకారం x అవుతుంది, ఇది y అవుతుంది. అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనేది ఈ లెక్క యొక్క జవాబు. 4వ లెక్కను చూద్దాం మనం. ఇందులో కూడా 6750 అనే ఒక లెక్క ఇక్కడ ఇవ్వబడింది. దీన్ని మనము ఘాత రూపంలోకి మార్చాలి. ఏ విధంగా మారుస్తాము? 2 చేత భాగించండి. 2 3 6, 2 3 6, 2 7 14, 2 5 10. మళ్ళీ 3 చేత ప్రయత్నం చేస్తే 3 1 3 1 3 2 3 5, 3 3 9, 22 3 7 21 15 3 5 15, 3 1 3 2 3 5 15. ఇప్పుడు 5 చేత భాగించేది ఉంటే 5 2 5 5, మళ్ళీ 5 చేత భాగించేది ఉంటే 5 5. ఈ విధంగా మనం విడగొట్టి రాయొచ్చును. అప్పుడు ఈ లెక్క అనేది ఏ రూపంలోకి మారిపోతుంది? 2 ఇంటూ 1 2 3 3 ఘాతం 3, 1 2 3 5 ఘాతం 3 టు ద బేస్ 2. 2 అనేది భూమి ఆల్రెడీ ఇవ్వబడింది. ఇక్కడ మనం విడగొట్టి రాసినప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? log 2 టు ద బేస్ 2 ప్లస్ log 3 to the power of 3 to the base 2, log 3 to the power of 3 to the base 2 plus log 5 to the power of 3 to the base 2, log 5 to the power of 3 to the base 2. ఇప్పుడు చూడండి, ఇది log a to the base a అనే సూత్రం లాగుంది కాబట్టి దీని బదులుగా 1 అనేది వస్తుంది. ఇక్కడ 3 అనేది ముందుకు వచ్చినప్పుడు 3 ఇంటూ log 3 భూమి 2 లాగా, అలాగే ఇక్కడ కూడా 3 అనేది ముందుకు వచ్చినప్పుడు 3 log 5 భూమి 2 లాగా రాయొచ్చు. ఇప్పుడు 1 3 ఇదంతా ఎక్స్ లెక్క ప్రకారం, ఇదంతా లెక్క ప్రకారం y అవుతుంది. సో మనకు జవాబు వచ్చేసి 1 + 3x + 3y అనేది వస్తుంది. సో ఇందులో మనకు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య సూత్రాలు log a to the base a is equals to 1. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి సూత్రము log m to the power of n to the base a కనుక ఉన్నప్పుడు ఈ n అనేది ముందుకు వస్తుంది. n log m to the base a అని రాయొచ్చు. ఈ సూత్రం ప్రకారంగా ఈ బిట్ అనేది చేయవచ్చు. ఇప్పుడు 4వ బిట్ చూడండి. క్రింది వాటిని విస్తరించండి. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి అన్ని లెక్కలలో మనకు బేస్ భూమి అనేది ఇవ్వబడలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే 10 కనుక భూమి కనుక తీసుకునేది ఉంటే దాన్ని మనము కామన్ లాగరిథం సామాన్య సమవర్గమానం అని అంటాము. ఒకవేళ ఈ అనేది కనుక తీసుకునేది ఉంటే దాన్ని న్యాచురల్ లాగరిథం అని అంటాము. ఇక్కడ అవసరం ఉన్నటువంటి సందర్భాలలో 10 భూమిగా మనం తీసుకోవచ్చు, లేదా సూత్రాలను మనము డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి వీటి యొక్క జవాబు కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి లెక్క log 1000. log ఈ 1000ని మనము 10 × 10 × 10 లాగా రాయొచ్చు. log 10 to the power of 3 అని రాయొచ్చు. 10 ఘాతం 3. ఇక్కడ కనుక మనము సామాన్య సంవర్గమానమైనటువంటి
10 తీసుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? log 10 cube to the base 10, అంతే కదా? ఇలాంటప్పుడు ఇది మనకు ఏ సూత్రంలాగా మారిపోయింది? ఈ సూత్రంలాగా log m to the power of n to the base a అనే సూత్రంలాగా మారిపోయింది. దీని యొక్క జవాబు ఏంటి? n ఇంటూ log a పవర్ m. సో దాని ప్రకారంగా ఇక్కడ మనకు వచ్చేసి 3 ఇంటూ log 10 to the base 10 అనేది వస్తుంది. తర్వాత 3 ఇంటూ దీని వాల్యూ 1. ఎందుకు? మనకు సూత్రం ఒకటి తెలుసు, log a to the base a is equals to 1 అని. సో 3 ఇంటూ 1 అనేది 3 అనేది మనకు జవాబు వస్తుంది. ఇది మొదటి లెక్క. ఇక్కడ రెండో లెక్కను చూడండి. రెండో లెక్కలో మనము భూమి ఎక్కడా ఇవ్వబడలేదు కాబట్టి మనము డైరెక్ట్గా లెక్కను చేసే ప్రయత్నం చేద్దాం. 128ని మరియు 625ను ఘాత రూపంలోకి ముందు మార్చాలి. 128, 2 6లు 2 4లు 2 32లు 2 16లు 2 8లు 2 4లు 2 2. 625 వచ్చేసి 5 చేత భాగిద్దాం. 5 1లు 5 2లు 5 5లు 5 2లు 5 5లు 5 5లు. ఈ విధంగా మనం కారణాంకాలుగా విడగొట్టిన తర్వాత ఘాత రూపంలోకి రాసినప్పుడు ఇది ఏ విధంగా మారిపోతుంది? బ్రాకెట్ బిగిన్ 1 2 3 4 5 6 7. కాబట్టి 2 ఘాతం 7 లాగా 128ని రాయొచ్చు. అలాగే 1 2 3 4 5 ఘాతం 4 లాగా మనం 625ను రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూత్రాన్ని మనం అప్లై కనుక చేసేది ఉంటే ఇక్కడ భూమి అనేది లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా ఈ రూపంలోకి వచ్చేస్తుంది. అంటే దీన్ని మనం log 2 to the power of 7 or log 7 to the base 2 minus log 4 to the base 5. ఈ విధంగా మారిపోతుంది. తర్వాత ఈ 7 అనేది ముందుకు వస్తుంది, 7 అనేది ముందుకు వస్తుంది. అప్పుడు 7 log 2 మైనస్ 4 log 5, 4 log 5. ఈ విధంగా మనం దాన్ని విస్తరించి వ్రాయొచ్చును. ఇది రెండవ లెక్క. ఇక్కడ మూడవ లెక్క చూడండి. అన్ని పదాల మధ్య మనకి గుణకారం ఉంది, ఇంటూ అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క ఘాతం అనేది ముందుకు వస్తూ ఈ ఇంటూ ఉన్న చోటల్లా ప్లస్ లాగా మారిపోతుంది. అంటే ఇక్కడ చూడండి 2 log x ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ 3 log y అండ్ మళ్ళీ ప్లస్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ ఉంది కాబట్టి 4 log z, 4 log z. ఇంతే, దీని యొక్క విస్తరణ రూపము ఇంతే. ఈ విధంగా మనం చేయాలి. ఇక్కడ నాలుగో లెక్కలో కూడా గమనించండి, మనకి దీన్ని 2 అనేది ముందుకు రాసినప్పుడు 2 log p ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది మధ్యలో, 3 log q, 3 log q. డివిజన్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, log r. అంటే ఇక్కడ మనం ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ రెండు సూత్రాలు మనం అప్లై చేశాము. log xy ఈజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ log y అనేది ఒక సూత్రం అప్లై చేశాము. అలాగే log x బై y, log x మైనస్ log y, ఈ రెండు సూత్రాలను ఆధారంగా మనం ఇక్కడ చేశాం. ఇక్కడ కూడా చూడండి, ఐదో లెక్కను ముందుగా ఈ రూట్ అనేది తొలగించండి.
అప్పుడు రూట్కు బదులుగా మనకు 1/2 అనే ఘాతాన్ని తీసుకోవాలి. రూట్ బదులు ఎప్పుడైనా 1/2 అనే ఘాతం వస్తుంది. ఇప్పుడు ఘాతాంకాల సూత్రం ఏముంది మనకి? ఏ ఘాతం m టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ mn అనే ఒక సూత్రం ఉంది. దాని ప్రకారంగా మనం దీన్ని ఏమని రాయొచ్చు? లాగ్ x ఘాతం 3 ఒకట్లు 3/2, ఓకే. అలాగే y ఘాతం 2 ఒకట్లు 2/2. ఇక్కడ 2 అనేది మనం సూక్ష్మీకరించవచ్చు. అప్పుడు లాగ్ x ఘాతం 3/2 బై y అనే రూపంలోకి లెక్క మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 3/2 అనేది ముందుకు వస్తుంది. 3/2 లాగ్ x డివిజన్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది లాగ్ y. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా మనం ఈ బిట్ చేయాలి. 5వ లెక్కను చూడండి. x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 25xy అయితే 2 log x + y ఈజ్ ఈక్వల్స్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని చూపండి అని మనం నిరూపించాలి. ఇక్కడ ముందుగా లెక్కలో ఇవ్వబడినటువంటి అంశం ఏంటి? x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 25xy కదా. ఇక్కడ మీరు కనుక గమనించాలంటే ఇది a² + b² అనే రూపంలో ఉంది. సూత్రం కంప్లీట్ కావడానికి ఇంకా మనకి +2ab అనే రూపం అనేది అవసరం ఇక్కడ. కాబట్టి ఆ +2ab అనే రూపము మనం ఎడమవైపు చేర్చినప్పుడు దాని కుడివైపు కూడా చేర్చాలి. అంటే +2xyని మనం రెండు వైపులా కూడాలి. ఎందుకు? సూత్రం తయారు కావడానికి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దామంటే ఇరువైపులా 2xy కలుపగా అప్పుడు x² + y² + 2xy. ఇక్కడ 25xy + 2xy ఏం చేసాం? రెండు వైపులా +2xy అనేది కలిపాం. 2xy అనేది ఇరువైపులా కలిపాము. ఎందుకు? మనం a² + b² + 2ab అనే ఒక సూత్రం రావడానికి. ఇప్పుడు ఈ మొత్తం అనేది a² + b² + 2ab లాగా ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా a + b² అనే రూపంలోకి రాయొచ్చు. డైరెక్ట్గా x + y² అని ఈ మొత్తాన్ని రాయొచ్చును. అటువైపు చూడండి 25xy + 2xy మొత్తం ఎంత వస్తుంది? 27xy అనేది వస్తుంది. అలాగే x + y² ఈక్వల్స్ టు ఈ 27ను 3³ అని ఘాతాంక రూపంలో రాయొచ్చు. పక్కన xy అని ఇవ్వబడింది. కానీ మనం నిరూపించాల్సిన అంశంలో అన్నీ లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇరువైపులా సంవర్గమానం కల్పగా, సంవర్గమానం అంటే ఏంటి? లాగ్ను ఇరువైపులా అప్లై చేద్దాం. అప్లయింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? ఇది log x + y² అవుతుంది. ఇటువైపు log 3³ xy అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది కదా. అలాంటప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2 log x + y ఈక్వల్స్ టు ఇక్కడ 3 log 3 ప్లస్ ఇంటూ కాబట్టి ప్లస్ log x ప్లస్ log y. ఈ రకంగా మనం దీన్ని చేయాలి. కొన్నిసార్లు మనకి ఇక్కడ x - y అనే రూపంలో కూడా లెక్క కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇరువైపులా కలపగాను రాయకుండా ఇరువైపులా 2xyని తీసివేసే పద్ధతిలో మనం చేసినప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ తీసివేత పద్ధతిలో మనం చేసినప్పుడు ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. ఓకే. సో పిల్లలు ఈ లెక్కలన్నింటినీ మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటిని ఒక సపరేట్ నోట్స్లో మీరు చక్కగా రాసుకోవాలి. మీరు
ఇప్పటి వరకు కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, తర్వాతి వీడియో సెషన్లో మనం మళ్ళీ కొన్ని లెక్కలను నేర్చుకుందాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.